బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. కుల అహంకారానికి చిన్నారి బలి. నాగర్ కర్నూలు జిల్లాలో చిన్నారి మృతి వెనుక కుల వివక్ష. చూసిరా అండి ఇంత దారుణమో. నాగర్ కర్నూలు జిల్లాలో కుల వివక్షత పేరుతోటి వాళ్ళని కొట్టి బతిమాలగా వదలకుండా, పాలు తాగే పసిపాప ఉన్నా కానీ కనికరించకుండా అరాచకుడు శ్రీనివాసరెడ్డి, మిగతా కొంతమంది రెడ్డి కులస్తులు, వీళ్ళు మీరు తక్కువ జాతి వాళ్ళు, మీరు చాకలి కులం వాళ్ళు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిట్టి మాట్లాడి వాళ్ళని కొట్టి వాళ్ళ చేతిలో పసిపాపను కూడా కాళ్ళతో తన్ని చంపడం ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఉట్టుడికి పోతూ ఉంది, రగిలిపోతూ ఉంది. నిజంగా ఆ శ్రీనివాసరెడ్డి అనే కొడుకు దొరికితే మాత్రం వాడిని బట్టలు తీసి ఉరికిచ్చి కొట్టి మరీ వాడిని గుండు గీయించి గాడిదములు ఉరిగించేవాళ్ళు. వాడు తప్పించుకుంటూ పరారులో ఉన్నాడు, వాడికి పోలీసులు రక్షణగా ఉన్నారు. ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది? అగ్ర కులస్తుల దాడిలో మృతి చెందిన 2 నెలల పసికందు పాపను వెంట తీసుకొని దైవ దర్శనానికి వెళ్ళిన భార్యాభర్తలు. ఆలయంలో అక్రమ వసూళ్లను ప్రశ్నించిన గణేష్ గదిలోకి తీసుకెళ్లి కులం పేరుతో దూషిస్తూ దాడి చేసిన రెడ్డి కులస్తులు. భర్తను కొట్టొద్దని అడ్డం వెళ్ళిన అతని భార్య మౌనికను తోసేసిన నిందితులు. 2 నెలల చిన్నారి కింద పడి తీవ్ర అస్వస్థత, చికిత్స పొందుతూ మృతి. బాధితులపైనే పోలీసుల కేసు. విమర్శలు రావడంతో ఎట్టకేలకు 3 రిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన అంటూ మనం చూస్తున్నామండి. ఇక్కడ వార్త నిజంగా ఇక్కడ విషయం చెప్తే, ఇక్కడ గణేష్ అనే వ్యక్తి రజకులానికి సంబంధించిన వ్యక్తి, ఇక్కడ మౌనిక అనే వ్యక్తి దళితురాలు. వీరిద్దరూ ఆదర్శ వివాహం చేసుకున్నారు. వాళ్ళు కుమ్మేర దైవ దర్శనానికి జాతరకు వెళ్ళిరు. వెళితే అక్కడ అక్రమంగా వసూలు చేస్తారు డబ్బులు. ఆ శ్రీనివాసరెడ్డి ఆయన టీం, ఎందుకు మీరు అక్రమంగా వసూలు చేస్తున్నారు, ఎందుకు మీరు కట్టాలి పైసలు, మీరు రసీదు ఇవ్వండి అని చెప్పి ప్రశ్నించినందుకు గణేష్ను కొబ్బరికాయలు కొట్టే గదిలోకి తీసుకెళ్ళి కులం పేరుతో తిట్టుకుంటా తన్నుకుంటూ ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగింది. ఆమె భార్య అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్టొద్దండి అని కాళ్ళ వేళ్ళ పడ్డా కానీ వినకుండా ఆమె పసికందు కూడా చూడకుండా కాళ్ళతో తన్ని చంపడం జరిగింది. దీన్ని ఏం చేస్తారు? కింద పడ్డది చిన్నారి, తీవ్ర చికిత్స అని చెప్పి ఇప్పుడు చెప్తావారు. ఒకసారి ఆ తల్లి ఆవేదన చూద్దామండి. ఒకసారి చూడండి, ఆ తల్లిని చూడండి. ఆ పసిపాపను ఎత్తుకొని ఏడ్చుకుంటూ పోతూ ఉంటే చూసిరా తల్లి ఏమంటుందో. అమ్మ ఇంత చల్లగైనవేమమ్మా, ఒక్కసారి లేవమ్మా అని బదులాడుకుంటుంది. ఒక్కసారి లేవమ్మా అని బదులాడుకుంటావు. ఇంత దారుణమా? మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మొన్నటికి మనం చూసుకుంటే కర్ల రాజేష్ విషయంలో కూడా, కోదాడలో కూడా ఇదే జరిగింది. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టి కొట్టి చంపారు. సో దానికి మధుకృష్ణ మాదిగా అండగా ఉన్నాడు. జాతీయ ఎస్సీ కమిషన్ వచ్చింది, ఎస్ఐని సస్పెండ్ చేయాలని చెప్పింది. సో అదొక కోణం. సరే, ఇక్కడ చూసుకుంటే చిన్నారి పాలు తాగే పసిపాపం కూడా కనికరం లేకుండా కొట్టి చంపారంటే మీరు మనుషులేనా? మీరు మనుషులా, మానవ మృగాల? ఇక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసుల వాళ్ళకి మీకు సిగ్గుండాలి, సోయుండాలి కదా. వాళ్ళ మోచేది నీళ్ళు తాగుతున్నారా మీరు? రెడ్డి కులస్తుల మోచేది నీళ్ళు తాగుతున్నారా? ఆయన కూడా అక్కడ ఎమ్మెల్యేకి బంధువులు అంటారు రెడ్డి వాళ్ళు అని వాళ్ళు కాపాడుతున్నారు. ఇక్కడ బాధితుల పక్షాన ఉండాలి. అసలు మీరు రక్షక భటులా, భక్షక భటులా? ఏం చేస్తున్నారు మీరు? డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారా? కేసులు తారుమారు చేస్తారా? ఇది బాధితులు వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసిండు, నిందితుల్ని వదిలిపెట్టిండు. వీళ్ళందరూ పోయి బీసీ సంఘాలు అయితేంది, రజక సంఘాలు అయితేంది, ప్రజా సంఘాలు అయితేంది, రాజకీయ పార్టీలు అయితేంది, వీళ్ళందరూ పోయి ఎస్ఐని, సిఐని, డిఎస్పీని ప్రశ్నించిన తర్వాత అప్పుడు వాళ్ళు తలొగ్గి 3 రిమాండ్ చేశారు. మొత్తం 8 మంది మీద కేసు అయింది. మిగతా వాళ్ళు పరారులో ఉన్నారు. సో ఇది జరుగుతా అంటే పోలీస్ స్టేషన్లు ఈరోజు ఏమైపోయినాయి అంటే అడ్డాలుగా మారిపోయినాయి. వాస్తవం చెప్పండి, రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి. ఎవరైనా నాకు న్యాయం చేయండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి పోతే వారి మీద ఉల్టా కేసు పెడతారు. సో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. నిజంగా చెప్తున్నా, ఇది చూస్తే నిజంగా మనసు తరక్కపోతుంది, గుండె తరక్కపోతూ ఉంది. ఇంకా కుల వివక్షత అని చెప్పి ఇంకా కూడా ఇలా చేస్తా అంటే కుల వివక్షత పోయింది లేదంటారో చూడండి ఎంత స్పష్టంగా కనిపిస్తుందో.
ఈరోజు ఎక్కడ పోయినాయి మరి ఈ హిందూ సంఘాలన్నీ ఎక్కడ పోయినాయి? సనాతన ధర్మ రక్షకులు ఎక్కడ పోయారు? ఒక్కరు కూడా మాట్లాడతలేరేంది? ఇదేనా సనాతన ధర్మ పరిరక్షణ అంటే? ఇదేనా? ఈ దాడులు జరిగితే మీరు ఎక్కడ పోయారు? మీ నోరుని ఎందుకు మూగపోయినాయి? ఎందుకు మీరు ప్రశ్నిస్తలేరు? ఎందుకు మాట్లాడతలేరు? ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఇగో ఇలాంటి పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేయాలి. దీని మీద కరెక్ట్ విచారణ జరిపించాలి. బీసీ కమిషన్ కూడా ఇప్పటికే ఎండోమెంట్కు, నాగర్కర్నూలు డిఎస్పీకి వీళ్ళకు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చింది. దాని మీద సమగ్ర విచారణ జరపాలి, మాకు నివేదిక ఇవ్వాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. సో దీని మీద చర్యలు తీసుకోవాలి. నిందితులందరికీ మొత్తం కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్ష పడాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు దీని మీద మీరు స్పందించాలి. పాపం మీ కుటుంబానికి మీరు న్యాయం చేయాలి. ఒక 20 లక్షల ఎక్స్గ్రేషియా వీళ్ళకి ప్రకటించాలి.